టచ్ న్యూస్ తెలంగాణలోని 17 పార్లమెంట్ సీట్లకు జరిగిన ఎన్నికల్లో గెలుపు ఎవరిది, ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయి అనేది జూన్ 4వ తేదీన తుది ఫలితాలు వెల్లడి కానున్నాయి. అయితే ఈలోపే ఎగ్జిట్ పోల్స్ ను ఆయా సంస్థలు వెల్లడించాయి. దాదాపు అన్ని సంస్థలు కూడా కాంగ్రెస్ బీజేపీ మధ్య నువ్వా నేనా అని పోటీ ఉన్నట్లు తేల్చాయి. ఒకసారి దానికి సంబంధించిన మొత్తం డీటెయిల్స్ చూద్దాం. పోటీ ఉన్నట్లు అంచనా వేశాయి మెజార్టీ సర్వే సంస్థలు. రాష్ట్రంలోని 17 లోక్సభ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ 6 నుంచి 9 స్థానాల్లో విజయ దుందుభి మోగించబోతోందని, బీజేపీ కూడా అదే స్థాయిలో స్థానాలు సాధిస్తుందని అంచనా వేస్తున్నాయి. బీఆర్ఎస్ 0 లేదా 1 సీటుకు పడిపోనుందని జోస్యం చెప్పాయి. ఎంఐఎం పార్టీకి హైదరాబాద్ స్థానం మళ్లీ దక్కుతుందని అన్ని సర్వేలు స్పష్టం చేశారు. లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 8, బీజేపీ 7, బీఆర్ఎస్ 1, ఎంఐఎం 1 స్థానాల్లో విజయం సాధిస్తాయని అంచనా వేసింది TV9 పోల్ స్ట్రాట్ ఎగ్జిట్ పోల్. న్యూస్ 18 ఎగ్జిట్ పోల్స్ అంచనా ప్రకారం కాంగ్రెస్ 5 నుంచి 8, బీజేపీ 7 నుంచి 10, బీఆర్ఎస్ 2 నుంచి 5, ఎంఐఎం 1 స్థానం సాధించే అవకాశం ఉంది. ఇక ఏబీపీ సి ఓటర్ ఎగ్జిట్ పోల్స్ పరిశీలిస్తే కాంగ్రెస్ 7 నుంచి 9, బీజేపీ 7 నుంచి 9, ఎంఐఎం 1 స్థానంలో విజయం సాధించే అవకాశం ఉంది. బీఆర్ఎస్ పార్టీ 1 ఎంపీ సీటు కూడా గెలిచే అవకాశం లేదని అంచనా వేసింది ఆరా సంస్థ సర్వే. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ 7 నుంచి 8 సీట్లు, బీజేపీ 8 నుంచి 9 సీట్లు గెలుస్తాయని, అలాగే ఎంఐఎం పోటీ చేసిన ఒకే ఒక్క సిట్టింగ్ స్థానాన్ని నిలబెట్టుకుంటుందని అంచనా వేసింది ఆరా సంస్థ. కాంగ్రెస్ పార్టీ 7 నుండి 8 స్థానాలను కైవసం చేసుకోబోతోంది. భారతీయ జనతా పార్టీ 8 నుండి 9 స్థానాలను కైవసం చేసుకోబోతా ఉంది. అలాగే ఎంఐఎం కేవలం పోటీ చేసింది 1 స్థానం అయినప్పటికీ భారతీయ జనతా పార్టీ అభ్యర్థి మాధవి లతతో తీవ్రమైనటువంటి పోటీ ఉన్నప్పటికీ ఎంఐఎం మరొక 1 స్థానం గెలవబోతా ఉంది. గతంలో 39 అసెంబ్లీ స్థానాలు సాధించి అంతకుముందు 2019 పార్లమెంట్ ఎన్నికల్లో 8 పార్లమెంటు స్థానాలు సాధించినటువంటి టీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు 0 స్థానాలకు పరిమితం కాబోతా ఉంది. 1 స్థానం కూడా ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీకి వచ్చే పరిస్థితి లేదు. ఇక ఇండియా టీవీ సిఎన్ఎక్స్ కాంగ్రెస్ 6 నుండి 8, బీజేపీ 8 నుంచి 10, బీఆర్ఎస్ 0 లేదా 1, ఎంఐఎం 1 స్థానంలో విజయం సాధిస్తుందని తెలిపింది. జన్ కీ బాత్ సర్వే కాంగ్రెస్ 4 నుంచి 7, బీజేపీ 9 నుంచి 10, బీఆర్ఎస్ 0 లేదా 1, ఎంఐఎం 1 స్థానం సాధిస్తుందని అంచనా వేసింది. పీపుల్స్ పల్స్ చేసిన ఎగ్జిట్ పోల్ సర్వేలో కాంగ్రెస్ 7 నుంచి 9, బీజేపీ 6 నుంచి 8 స్థానాల్లో గెలిచే అవకాశం ఉండగా, బీఆర్ఎస్ 0 లేదా 1 స్థానానికి పరిమితమయ్యే సూచనలున్నాయని చెప్తోంది. ఇక ఎంఐఎం సిట్టింగ్ స్థానాన్ని నిలబెట్టుకుంటుందని స్పష్టం చేసింది పీపుల్స్ పల్స్. 6 నుంచి 8 భారతీయ జనతా పార్టీ, 7 నుంచి 9 కాంగ్రెస్ పార్టీ, అట్లాగే 1 నుంచి 0 నుంచి 1 వరకు 1 స్థానం వస్తే బీఆర్ఎస్కి రావచ్చు. ఎంఐఎంకి 1 స్థానం హైదరాబాద్ స్థానం. 2019 ఎన్నికల్లో మొత్తం 17 స్థానాలకు గాను నాటి అధికార పార్టీ బీఆర్ఎస్ 9 ఎంపీ స్థానాల్లో గెలుపొందింది. బీజేపీ 4, కాంగ్రెస్ 3 స్థానాల్లో విజయం సాధించాయి. గత నవంబర్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో మెజార్టీ ఎంపీ స్థానాలు తామే సాధిస్తామని కాంగ్రెస్ మొదటి నుంచి ధీమాతో ఉంది. అయితే బీజేపీ అనూహ్యంగా పుంజుకున్నట్లు ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. మరోవైపు గతంలో వచ్చిన స్థానాలను నిలబెట్టుకుంటామని బీఆర్ఎస్ ధీమాగా చెప్తోంది. మరి ప్రజలు ఎవరికి పట్టం కట్టారో తెలియాలంటే ఎగ్జాక్ట్ పోల్స్ ఫలితాలు విడుదలయ్యే జూన్ 4 వరకు ఆగాల్సిందే.